చాలా డేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాం. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలనుకున్నాం. బట్ లేట్ అయిపోయింది. ఎటన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడే ఇలా లేట్ అవుతా ఉంటది. ఈ రైనీ సీజన్ లో మార్నింగ్ టైంలో ఇలా బయటకు వస్తే వెదర్ అయితే చాలా బాగుంది. సో మేము వచ్చింది అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్ కి. మేము ఈ టెంపుల్ కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ చూడగానే అనిపించింది చాలా ఓల్డ్ టెంపుల్. బట్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు చాలా మంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి చాలా మంది 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇలా ఏదైనా మొక్కుండి ప్రదక్షిణాలు చేయాలనుకున్న వాళ్ళైతే కొంచెం అర్లీగానే రావాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ అవుతుంది కొంచెం లేట్ అయినా. నాకైతే పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. మనందరినీ దేవుడు హెల్దీగా ఉంచితే చాలు అనుకుంటాను. కానీ మనం అంటే నచ్చని కొంతమంది అసలు మన లైఫ్ గురించి వాళ్ళకి ఏం తెలియకపోయినా ఒకరి మీద ఎన్నో తప్పుడు నిందలేసి వాళ్ళని రాళ్లతో కొట్టి లాస్ట్ కి చెప్పులతో కొట్టడానికి కూడా దిగజారుతారు. ఇన్ని చేసినా వాళ్ళు బయటకు వచ్చి ఒక్కరికి కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఒక పెద్ద బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత ముందు ఈ నిందలెంత అయినా వాళ్ళకన్నిటికీ కారణమైన వాళ్ళకి ఈ భగవంతుడు అనేవాడు ఎప్పటికైనా కర్మ రూపంలో రిటర్న్ ఇచ్చేస్తాడా అనే ఒక చిన్న నమ్మకంతో బ్రతుకుతారు. భగవంతుని ఎవరు ఎంత నమ్ముతారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా నమ్ముతాను. అందుకే మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా కర్మ రూపంలో మనకు రిటర్న్ ఇచ్చేస్తాడో అని భగవంతుడికి భయపడుతూ బ్రతుకుతాను నేనైతే. ఇంకా మన గురించి మాట్లాడే నెగటివ్ పీపుల్స్ అయితే నేను అస్సలు పట్టించుకోను. ఇంతకీ మీలో ఎంత మంది కర్మని నమ్ముతున్నారో డెఫినెట్లీ మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి.